హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడుకోండి రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ ఇన్ అ లాడర్ మ్యాచ్ ఫర్ ద అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం. సో కెవిన్ ఓవెన్స్ దగ్గర ఉన్న ఆ వింగ్డ్ ఈగల్ బెల్ట్ అండ్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ రెండు లాడర్ పైన హ్యాంగ్ చేసి ఉంటాయి. సో ఎవరు లాడర్ ఎక్కి తీసుకుంటారో వాళ్ళు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయినట్టు. సో ఇది రాయల్ రంబల్ వస్తుంది. రాయల్ రంబల్ February 2 మార్నింగ్ 4:30 AM నుంచి అయితే వస్తుంది సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో. సో మరి కెవిన్ ఓవెన్స్ కోడీని ఓడించి లాడర్ క్లైమ్ చేసి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అవుతాడా, లేకపోతే కోడీ రోడ్స్ రిటైన్ చేసుకుంటాడా అని తెలుసుకోవాలంటే మనం ఇంకొక 1 month అయితే ఆగాల్సి ఉంటుంది. జనవరిలో ఎలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ లేదు. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది Jan 26. దాని తర్వాత Feb 2 రాయల్ రంబల్ అయితే ఉండబోతుంది. అంతే కాకుండా జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ బిగిన్ అవుతుంది ఈ ఇయర్ జనవరి నుంచి 2025 అయితే. రెసల్ మేనియాకి ఇంతకుముందు లోగన్ పాల్ వర్సెస్ జాన్ సీనా అని రూమర్స్ వచ్చినాయి, బట్ అదైతే కాదు అంట. లాస్ట్ రెసల్ మేనియా కాబట్టి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ ఫర్ ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తాయి. సో ఇది కనుక నిజమైతే రాయల్ రంబల్లో కోడీ రోడ్స్ ఓవెన్స్ని ఓడించి ఆ ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటాడు. దాని తర్వాత జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ రెసల్ మేనియా 41 లాస్ వేగస్లో అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో మరి జాన్ సీనా కోడీని ఓడించి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయితే రికార్డ్ బ్రేక్ చేస్తాడా రిచ్ ఫ్లేర్ది లేదా అనేది అయితే చూడాలి. అంతేకాకుండా TNA ఫార్మర్ నాకౌట్స్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ కాంట్రాక్ట్ అయితే అయిపోతుంది ఈ జనవరి 19th తన లాస్ట్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. TNA ప్లస్ సంబంధించిన స్పెషల్ షో జెనసిస్ అయితే జనవరి 19th ఉంటుంది. సో ఆ షో వీకెండ్ తర్వాత ఇంకా జార్డన్ గ్రేస్ ఫ్రీ ఏజెంట్ అని అయితే మాట్లాడుకోవచ్చు. సో WWE చాలా ఇంట్రెస్ట్ అయితే చూపెడుతుంది జార్డన్ గ్రేస్ పట్ల. సో ఇది కనుక నిజమైతే జార్డన్ గ్రేస్ WWEకి రాబోతుంది రాయల్ రంబల్కి ముందే, లేకపోతే రాయల్ రంబల్లో అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో NXTలో ఆల్రెడీ జార్డన్ గ్రేస్ వర్సెస్ రాక్సిన్ పెరేజ్ ఒకసారి మ్యాచ్ జరిగింది. దాని తర్వాత జార్డన్ గ్రేస్ 10 women ట్యాగ్ మ్యాచ్లో కూడా కంపీట్ చేసింది NXT 2300లో. సో చాలా మందికి అయితే తెలుసు NXT చూసే వాళ్ళకి జార్డన్ గ్రేస్ గురించి. సో తను కనుక WWEకి సైన్ చేస్తే జనవరి రాయల్ రంబల్ నుంచి అయితే WWEతోనే ఉండే ఛాన్స్ ఉంది. సో మరి NXTలో జాయిన్ అవుతుందా లేకపోతే డైరెక్ట్ మెయిన్ రాస్టర్కి వస్తుందా అనేది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా WWE ఇంకొన్ని పేపర్ వ్యూస్ 2 nights చేద్దామని అయితే ప్లాన్ చేస్తుంది. అంటే ఆల్రెడీ రెసల్ మేనియా 2 nights ఉంది. సమ్మర్ స్లామ్ 2025 నుంచి 2 nightsగా మారుతుంది, Night 1 and Night 2. అయితే 2026 రాయల్ రంబల్ కూడా 2 nights చేద్దామని అయితే ఆలోచిస్తారట. అండ్ 2027 మనీ ఇన్ ద బ్యాంక్ కూడా పాసిబుల్లీ 2 nights చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో మరి రాయల్ రంబల్ 2 nights అయితే 2026లో లేదా అనేది చూడాలి. అండ్ దాని తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ కూడా పాసిబుల్లీ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఉమెన్స్ అండ్ మెన్స్ 2 మ్యాచెస్ ఉంటాయి. రాయల్ రంబల్ కావచ్చు, లేకపోతే మనీ ఇన్ ద బ్యాంక్ కావచ్చు. సో ఒకటి నైట్ ఉమెన్స్, ఒక నైట్ మెన్స్ అట్లా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ లెట్స్ సీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఒకవేళ 2 nights అయితే సూపర్గా ఉంటుంది రాయల్ రంబల్ 2026 అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ 2027. అంతేకాకుండా ట్రాన్స్ఫర్ విండో అనేది ఒకటి నడుస్తుంది. రా ఆన్ నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అవుతుంది కదా జనవరి నుంచి. సో అందువలన రోమన్ రైన్స్ అండ్ మోస్ట్ ప్రాబుల్లీ బ్లడ్ లైన్ రాకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది స్మాక్ డౌన్ నుంచి. సో స్మాక్ డౌన్ నుంచి రాకి కొంత సూపర్ స్టార్స్ అయితే వస్తారు. సో అందులో భాగంగా అమెరికన్ మేడ్ స్మాక్ డౌన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ స్మాక్ డౌన్ నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ వీక్ నుంచి 2 hours నుంచి 3 hours అయితే షిఫ్ట్ కాబోతుంది. సో చాలా స్టోరీ లైన్స్ అయితే రాబోతుంది ఇంకొక 1 hour యాక్షన్ని ఫిల్ చేయడానికి. సో మరి ఎవరు వస్తారు నెక్స్ట్ ఈ టాలెంట్ ఏమన్నా తీసుకొస్తారా లేకపోతే ఎలాగ షఫుల్ చేస్తారు స్మాక్ డౌన్ 3 hours అనేది అయితే చూడాలి. అంతేకాకుండా January 7 లాస్ ఏంజలస్ ఇండివిడ్యూమ్ బిగ్గెస్ట్ రా ఇన్ ద హిస్టరీ. రా అండ్ నెట్ఫ్లిక్స్కి రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ ఫర్ ద వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది కదా. సో అది కాస్త స్టిపులేషన్ మ్యాచ్ అయితే అయిపోయింది. లాస్ట్ విమెన్ స్టాండింగ్. సో లాస్ట్ విమెన్ స్టాండింగ్ మ్యాచ్గా మారింది లివ్ వర్సెస్ రియా రిప్లీ. అంటే 10 count చేసేలోపు ఎవరు నిల్చుంటారో వాళ్ళు ఉమెన్స్ ఛాంపియన్ అయితే అవుతారు. సో మరి అబ్సల్యూట్ నో రూల్స్, నో డిస్క్వాలిఫికేషన్స్, బ్రూటల్గా ఉండబోతుంది ఈ మ్యాచ్. రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ లాస్ట్ విమెన్ స్టాండింగ్ మ్యాచ్. అంతేకాకుండా ఫార్మర్ WWE సూపర్ స్టార్ జెఫ్ హార్డీ రీసెంట్గా తన ఇంటర్వ్యూలో చెప్పిండు తన లాస్ట్ మ్యాచ్ CM Punkతో ఉంటే బాగుంటుంది అండ్ నేను CM Punkని రిటైర్ చేద్దాం అనుకుంటున్నా, దాని తర్వాత WWE హాల్ ఆఫ్ ఫేమ్. సో ఇలాగ నా కెరియర్ని ఎండ్ చేద్దాం అని అయితే క్యారిస్మాటిక్ అని మా జెఫ్ హార్డీ చెప్పిండు. సో ఇప్పుడు ప్రజెంట్ జెఫ్ హార్డీ, మ్యాట్ హార్డీ TNAలో ఉన్నారు, TNA ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్గా. సో మరి జెఫ్ హార్డీ మళ్ళీ WWEకి వస్తాడా, వస్తే తను అనుకున్నట్టుగా CM Punk జెఫ్ హార్డీ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇంకొక అఫీషియల్ నెట్ఫ్లిక్స్ పోస్టర్ కూడా వచ్చింది యూకేకి సంబంధించింది. సో యూకే అఫీషియల్ నెట్ఫ్లిక్స్ పోస్టర్ వచ్చేసి ట్యూస్డే రా January 7 నైట్ 1 AM. అంటే US టైమింగ్స్ UK టైమింగ్స్ కంపేర్ చేసుకుంటే యూఎస్లో ఈవినింగ్ 8 వస్తే యునైటెడ్ కింగ్డమ్లో midnight 1 AM వస్తుంది. అండ్ ఇండియాలో మన అందరూ తెలిసిందే 6:30 AM అయితే వస్తుంది.
అండ్ అంతేకాకుండా నిన్న డబ్ల్యూడబ్ల్యూఈ హాలిడే టూర్కి సంబంధించి ఒక హౌస్ షో వీడియో అయితే వైరల్ అయింది. సీఎం పంక్ షవర్ నుంచి డైరెక్ట్గా రింగ్లోకి వచ్చి అయితే డామినిక్ మిస్ట్రియో లిడ్విగ్ కైజర్ పైన అయితే అటాక్ చేయడం జరుగుతుంది. సో డేమియన్ ప్రీస్ట్ వచ్చి అయితే సేవ్ చేస్తారు, వాళ్ళిద్దరు సీఎం పంక్ని కొడతా అంటారు. సో ఇది ఒక హౌస్ షో మ్యాచ్, హౌస్ షోలో జరిగిన ఇన్సిడెంట్. సో ఈ స్టోరీ లైన్ మెయిన్ రాస్టర్కి అయితే ఎలాంటి లీడింగ్ అయితే ఉండబోదు. మెయిన్ రాస్టర్ ఎలాంటి స్టోరీ లైన్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అవుతుంది. సో ఈ యాంగిల్ జస్ట్ హౌస్ షోస్ మ్యాడ్సన్ స్క్వేర్ గార్డెన్లో జరిగింది. అండ్ అక్కడ ఫ్యాన్స్ని ఉత్తేజపరచడానికి, లేకపోతే వాళ్ళని హ్యాపీ చేయడానికి, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా, లేకపోతే ఇలా ఫన్నీ మూమెంట్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్. సో అది స్టోరీ గైస్, అండ్ అవి ఇప్పుడు రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.